ఏ గెచ్చమని తోటలోనైతే ప్రార్థించారో ఆ తోటలో మనం ఉన్నాం. చాలామంది నమ్మకం ఏంటంటే ఆయన ఈ చోటే ప్రార్థించారు అనడానికి విశ్వసిస్తారు. ఏది ఈ చెట్టు దగ్గర, ఆ చెట్టు దగ్గర తన స్థలాన్ని కేటాయించుకొని ఈ తోటలో ఈ చెట్టు దగ్గరే ప్రార్థించారని చెప్పేసి అంటారు. అంటే సుమారు ఆ చెట్టు 2000 సంవత్సరాల పైగా, అంటే యేసయ్య ప్రార్థించే అప్పటికే ఒక చెట్టు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒలీవ చెట్టుకి మరణం లేదు. అది ప్రార్థించిన చెట్టు ఇదే అని విశ్వసిస్తారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే లోపల యేసయ్య ప్రార్థించినప్పుడు ఒక మాట చెప్తున్నాను ఏమండి, వినే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 7 వచనాల్లో ఒక మాట ఉంది. యేసయ్య చేసిన ప్రార్థన ఉంది. తండ్రి, నీవు నాకు ఒక శరీరమును అమర్చి, నీవు నాకు ఒక శరీరమును అమర్చి, ఈ శరీరంతో నీ చిత్తమంతయు చేయుటకు నేను వచ్చాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరం దాల్చుకుని భూమి మీద రావడం గల కారణం ఏంటి? తండ్రి చిత్తమును నెరవేర్చుతాడు. తండ్రి చిత్తం ఏంటి? అనేకులకు ప్రతిగా క్రయధనము, పాప విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడమే తండ్రి చిత్తం. తన ప్రాణాన్ని పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ తండ్రి చిత్తాన్ని అమలు చేయటానికి గెచ్చమనిలో లోక పాపమంతటితో నింపబడిన ఒక పాత్రను తండ్రి అప్పగించినప్పుడు ఆ పాత్ర పుచ్చుకొని ఆయన తండ్రి చిత్తం నెరవేర్చదని ప్రార్థించినప్పుడు ఆయన చెమటి గ్రంథుల్లో ఉండి చెమటకు ప్రతిగా రక్తము ప్రవహించింది. అప్పుడు ఆయన ఏ స్థలంలోనైతే ప్రార్థించారో ఆ స్థలం ఎగ్జాక్ట్లీగా లోపల ఉంది. ఆ స్థలం ఉంది, అక్కడ మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ఆయన ప్రార్థించడానికి కొన్న చోటికి రక్తము చెమట రక్తముగా కారిన చోటు లోపల ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మీరు త్వరితంగా వస్తే